ఇప్పుడు ఏదైతే నిరుద్యోగులైనటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్న దాంట్లో 100% అది ధర్మము, న్యాయము, అది సముచితమైందే. అది భారతదేశ చరిత్రలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న విధి విధానాలు పరిశీలించిన, యూపీపీఎస్సీ విధానాలను పరిశీలించిన, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఈ పబ్లిక్ సర్వీస్ కమిషను ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతరత్ర ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరిగినప్పుడు నోటిఫికేషన్ రావడము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అదనపుగా ఉద్యోగ నియామకాలకి సంఖ్యను పెంచడము, లేకపోతే పర్సంటేజ్లను మార్చడము, ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. వాళ్ళేమి ఈరోజు అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు, లేకపోతే దేశ చరిత్రలో లేకపోతే రాష్ట్ర చరిత్రలో లేనటువంటి వాటిని ఏం అడుగుతలేరు. వాళ్ళు అడుగుతున్నది చాలా చిన్న ధర్మమైన, న్యాయమైన డిమాండ్లు. అవేం పేద ఇప్పుడు 500 గతంలో ఉండే పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళు నిర్వహించ దద్దమ్మలయ్యి, విధవలయ్యి, శాతగాని మూర్ఖులయ్యి, స్వార్థపరులయ్యి 2 సార్లు పరీక్ష నిర్వహించిన ఏదో కారణాల వల్ల కోర్టు కారణమని, ఇంకో కారణమని రద్దయిన ఉన్నాయి. అయితే రెండోసారి రద్దయినప్పుడు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే ఎగ్జామ్ని రీఎగ్జామ్ కండక్ట్ చేయమన్నారు, కానీ రీనోటిఫికేషన్ ఇవ్వని చెప్పలే. ఫస్ట్ సారి మాత్రం రీనోటిఫికేషన్కి అవకాశమే, ఆల్టర్నేటివ్ లేదు అది. రెండోసారి మాత్రం జరిగిన రద్దు సందర్భంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, రీఎగ్జామ్ పెట్టమన్నారు, రీనోటిఫికేషన్ చేయమనిలే. మరి రీనోటిఫికేషన్ చేసి నువ్వు ఏదో ఇంకొక 500ని మేము 563 చేసినామని 63 పెంచిరా అని చెప్పి ఏదో పేద ఏదో మార్పులు చేసి చేర్పులు చేసినా అని తన మార్కు రాజకీయాలకు పూనుకున్నాడు. కానీ సరే చేసినావు, నువ్వేం చేసినావు? లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ కోసం 14వ తేదీ 3వ నెల గడువు ఇచ్చినావు. ఇచ్చిన తర్వాత మరి 14 నుంచి 16వ తేదీకి ఎందుకు పొడిగించినావు? దాని వెనక జరిగినటువంటి కుట్ర ఏంటిది, స్వార్థం ఏంటిది, రహస్యం ఏంటిది, మీ ప్రయోజనం ఏంటి దాంట్లో? వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే 14వ తేదీ వరకు 2,80,000 మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే ఆ 2 రోజుల్లోనే 1,34,000 మంది పెట్టుకున్నారు. ఓకే, ఏ రోజు ఇప్పుడు వీళ్ళకి 23వ తేదీ నుంచి వీళ్ళకి ఆన్లైన్ నోటిఫికేషన్కి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. 23/2/2024 ఎప్పటి వరకు? 14/3/2024 వరకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. టైం కూడా మెన్షన్ చేసిన 5 PM వరకే ఆన్లైన్ అది యాక్సెప్ట్ చేస్తుంది. దాని తర్వాత అది అసలు కనపడదు అది. అటువంటిది నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 2 రోజులు ఎందుకు పెంచినావు? ఎవరి ప్రయోజనాల కోసం పెంచినావు? మళ్ళీ ఈ పెంచిన తర్వాత అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళల్లో దాదాపుగా 40-45% ఆంధ్రోళ్ళే అప్లికేషన్ పెట్టుకున్నారు. మరి ఎట్లా పెట్టుకున్నారు? ఇప్పటి వరకు కూడా ఈ నోటిఫికేషన్లో స్పష్టత లేదు. గతంలో ఏంటంటే ఇది స్టేట్ ర్యాంకు పోస్టులు ఇవి, గ్రూప్ 1 అంటే స్టేట్ లెవెల్ పోస్టులు ఇవి. స్టేట్ లెవెల్ పోస్టులు అంటే గతంలో మనకి ఏ జోన్లోనైనా వాళ్ళు నియామకం కావచ్చు. కానీ ఇప్పుడు ఏంటిది, మన రాష్ట్రాన్ని జోనల్ సిస్టంలో తీసుకొచ్చి జోనల్ పోస్ట్గా క్రియేట్ చేసిండు. గ్రూప్ 1 కూడా జోనల్ పోస్ట్ చేసిండ్రు. జోనల్ పోస్ట్గా చేయబడినటువంటి గ్రూప్ 1ని ఇవాళ తెలంగాణేతర ఇతర రాష్ట్రాల వాళ్ళని నువ్వు ఏ జోన్లో ఎక్కడ నియమిస్తావు? నువ్వు ఏ జోన్లో నియమిస్తావు? ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్లో స్పష్టత లేదు. ఇది ఓకే, దీని గురించి ముఖ్యమంత్రికి సోయి లేదు, లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి సోయి లేదు. ఇప్పుడు మేము అడుగుతున్న 5% నాన్ లోకల్కి ఇస్తారు. ఈ 5% నాన్ లోకల్ని ఏ జోన్లో మీరు నియామకం చేస్తారు? ఓకే, మనదంతా కూడా మనం ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఈ జోనల్ సిస్టంలో తీసుకొచ్చిన తర్వాత గ్రూప్ 1 కూడా జోనల్ సిస్టంలో పడేసిండ్రు. స్టేట్ లెవెల్ ర్యాంక్ పోస్టులను కూడా జోనల్ సిస్టంలో పడేసి ఆ జోన్లోనే వాడు జాయినింగ్ అక్కడనే, రిటైర్మెంట్ అక్కడనే వరకు వాడు ఇచ్చేసిండ్రు. మరి ఇప్పుడు నాన్ లోకల్కి నువ్వు ఎక్కడిస్తావు అసలు? మీ అనుమానం ఏంటి? ఆ అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత 1,00,000 మందికి పైన 1,34,000 మంది ఓన్లీ 2 daysలో అంతమంది అప్లై చేసుకున్నారు. సో వీళ్ళంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మీరు అనదలుచుకున్నారా? ఎవరు వీళ్ళు అసలు? నువ్వు ఎందుకు
ఎందుకు ఎక్స్టెండ్ చేసినావు, ఎవరు డిమాండ్ చేసిండు, ఎవరు ధర్నాలు చేసిండు, ఎవరు మెమరాండాలు ఇచ్చిండు. అంటే ఇప్పుడు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం ప్రతిసారి జరుగుతుంటది కదా. మేమేమంటున్నా, నువ్వు అది బహిరంగంగా నిరుద్యోగ సంఘాలు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి మాకు సమయం సరిపోలేదు ఏమని అడిగిండ్రా? ఇప్పుడు చూడు, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారము ఫస్ట్ అప్లికేషను 2022లో జనవరిలో ఎగ్జామ్ జరిగినప్పుడు 2,80,000 మంది రాసిండ్రు. ఫస్ట్ 2022లో జరిగినప్పుడు 2023 మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఫిబ్రవరిలో అప్పుడు 2,30,000 మంది, అంటే తగ్గిర్రు. ఓకే, మళ్ళీ సెకండ్ టైం నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు 2,34,000 మంది అప్పుడు ఇదైండ్రు. ఇప్పుడు అది ఫిబ్రవరిలో జరిగితే సెప్టెంబర్లో దాన్ని మళ్ళా రద్దు చేసారు. రద్దు చేసిన తర్వాత 2024లో మళ్ళా జీవోని మార్చి, జీవో ఎందుకు మార్చినావు, జీవోని మార్చాల్సిన అవసరం వచ్చింది, నీకు ఆల్రెడీ 55 జీవో ఉంది కదా, నువ్వు 29(9) జీవోని ఎందుకు తెచ్చినావు, ఎవరి ప్రయోజనాల కోసం తెచ్చినావు, తేవడం వెనుక నీకున్న ఆ కుట్ర ఏంటిది, ఆ స్వప్రయోజనాలు ఏంటి, జీవోని మారుస్తావు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినావు. హైకోర్టు నీకేం చెప్పింది, హైకోర్టు అప్పుడు దాన్ని రద్దు చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది, ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పింది, నోటిఫికేషన్ అని చెప్పలే. ఎగ్జామ్ కండక్ట్ చేయమని నీకు చెప్తే నువ్వు నోటిఫికేషన్ ఇస్తావు, ఏదో 63 పోస్టులు పెంచినా అంటావు. పోస్టులు పెంచేది ఏముందా, నువ్వు కొత్త పెంచేదా? నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత నీకు కావాలంటే కూడా ఇటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా నువ్వు పోస్టులు పెంచుకోవచ్చు. పోస్టులు పెంచడానికి నోటిఫికేషన్ అవసరం లేదు. గతంలో చాలా జరిగినాయి. అది అట్లా అయింది. దాని తర్వాత ఇప్పుడు మొన్న ఎంతమంది అయినరు, 3,02,000 మంది వాళ్ళు ఎగ్జామ్ రాసిండ్రని చెప్పి ఆ ఎగ్జామ్ నిర్వహించిన తేదీ నాడు వీళ్ళు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత మరి 3,02,000 మంది అని ప్రకటించిన తర్వాత ఆ సంఖ్య మళ్ళీ ఎందుకు పెరిగింది? 13-14 రోజుల తర్వాత సంఖ్యని మళ్ళా నువ్వు పూర్తి అంకెల రూపంలో ఎందుకు ఇచ్చినవు? ఆ రోజే నీకేంది, ఇదంతా బయోమెట్రిక్, ఇది జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో నీకు బయటకు వస్తాయి. నీకు అంతా నీకు అక్కడ తంబేస్తుంది కదా, నీకు అంతా కూడా నీకు ఆన్లైన్లో తెలిసిపోతుంది కదా. వాడు ఏ సెంటర్లో ఎంతమంది రాశారన్నా తెలిసిపోయా. నువ్వెందుకు అది చేయలేదు? నువ్వు దాన్ని సక్రమంగా చేయవు. అయిన తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇది అయిన తర్వాత కూడా పిల్లలు వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయిస్తే కోర్టు వాళ్ళు దాన్ని స్వీకరించి ఆనరబుల్ జస్టిస్ పుల్లా కార్తిక్ గారు దీని మీద ఒక ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి సజెషన్ ఇచ్చాడు. ఒక డైరెక్షన్ అని చెప్పలేం కానీ ఒక సజెషన్ ఇచ్చాడు. ఈ పిటిషన్దారుల యొక్క అభిప్రాయాన్ని మీరు మనం పరిగణలోకి తీసుకొని చట్ట ప్రకారము ఎన్ని వారాలు, 2 వారాల్లో దీని మీద మీరు మీ ప్రభుత్వానికి ఉన్న విధి విధానాల ప్రకారం పరిగణలోకి పెట్టుకొని చేయమన్నాడు. అయితే వాళ్ళు అడుగుతున్నది ఏంది, 1:50 అనేది ఇప్పుడు ఉన్నది, మీరు ఇచ్చారు నోటిఫికేషన్ ప్రకారము, దీన్ని 1:100 చేయండి అని అన్నారు. ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది, 1:50 కిందనే వాళ్ళు రిజల్ట్స్ ప్రకటించారు. 31,000 మంది ఏమో మెయిన్స్కి అర్హత సాధించినట్టుగా. జస్ట్ ఇవాళనే నిన్న రిజల్ట్ వచ్చింది. అయితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎవరి జయంతి అయితే జరుపుకుంటున్నారో, ఆడంబరాలు చేస్తున్నారో, ఎవరి సందర్భంగానైతే వీళ్ళు గాంధీ భవన్లలో లేకపోతే అక్కడ ఇక్కడ ఏదో పూలు పండ్లు పంచుడు లేకపోతే ఇంకా దండలేసుడు ఇవన్నీ చేస్తున్నారో, ఆ రాజశేఖర్ రెడ్డి గారే 2005లో 1:100 ప్రకారము గ్రూప్ 1 యొక్క నిర్వహణ రిక్రూట్మెంట్ జరిపిండు. అంతేందుకు ఇప్పుడు మీరు ఇదైతే ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్సి గ్రూప్ 2 వీళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ ప్రిలిమినరీ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్కి 1:50 నోటిఫికేషన్లో ఉంది. 1:100 వీళ్ళు విజ్ఞప్తుల మేరకు క్లియర్గా ఉన్నారు. మెయిన్స్కు 92,250 మంది అర్హత, 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసిన ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించింది. ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. డిసెంబర్ 7వ తేదీన 897 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి జనవరి 21 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించారు.
సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లో 1:50 అని అనుకున్నారు ఉంది యాక్చువల్ గా, ఆ. కానీ ఇక్కడ 1:1 విధానంలో చాలా స్పష్టంగా రాసిండ్రు అనేక మంది విన్నపాల మేరకని ఓకే 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కమిషన్ ముందు నిర్ణయించింది. సో అయితే నిరుద్యోగుల అభ్యర్థుల నుంచి ఏపీపీఎస్సీకి అందిన విజ్ఞప్తుల మేరకు ఎక్కువ మందికి మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేశారు. సో ఇది విషయం. మరి ఈయన నాకు గురువు వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే అది కోర్టుకు వెళ్తే మళ్ళీ ఇబ్బంది అయింది, నోటిఫికేషన్లో 1:50 అని చెప్పినాం కదా, మరి 1:100 ఎట్లా, కానీ ఇక్కడ సాధ్యమైంది. కోర్టు ఆల్రెడీ ఏం చెప్పింది, దీన్ని నోటిఫికేషన్ ప్రకారం 1:50 అన్నారు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో మా పరిధిలోకి రాదని లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అదనంగా ప్రభుత్వానికి ఒక సూచన చేసిండ్రు, మీరు దీన్ని ఈ పిటిషన్దారుల యొక్క విన్నపాన్ని మీరు చట్ట ప్రకారం ఉన్నటువంటి అన్ని సాధ్యాలు పరిగణన తీసుకొని మీరు ఒక నిర్ణయం చేయండి అని 2 వారాల్లోపు చేయమని అడిగి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు. ఒక రకంగా నీకెక్కడిది, కోర్టు ఎక్కడ దీన్ని చెల్లదు. ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే కాదు, ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సపోజ్ 250 మంది పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదో ఒకటి వస్తుంది. గ్రూప్ 4 వచ్చిన తర్వాత దాన్ని 300, 400, 250, 270, 280 చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి మన దగ్గర. అవును, అది ప్రభుత్వం ఇష్టం. ఇంకోటి మీరు చూడండి, నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా రాసిండ్రు. దీంట్లో 22వ పేజీలో ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ప్రభుత్వ వీళ్ళకి ఎప్పుడైనా ఏదైనా The commission also reserves its right to alter or modify conditions laid down in the notification during the entire process of recruitment and selection or withdraw or cancel of the notification at any time. మరి ఏదైనా చేయడానికి అవకాశం ఉంది, వాళ్ళకి ఉంది, రైట్ ఉంది వాళ్ళకి. కమిషన్స్ డెసిషన్ టు బి ఫైనల్ అంతే. అయినప్పుడు కోర్టు పోతారు, ఇదైతుంది అదైతుంది అని మాట్లాడితే నెంబర్ 21 పారా 18.1లో ఈ లైన్ రాస్తున్నారు. ఇది గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ లిస్ట్, ఇది ఆర్డర్, ఇది నోటిఫికేషన్. ఇది ఏమందాం దీన్ని, అంటే మనకు కూడా ఇంత నా పాయింట్ ఏంటంటే కోర్టులు ఉన్నాయి, కోర్టులు అడ్డుకుంటాయి. అసలు కోర్టులు ఏమన్నా ప్రజలకి విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వద్దంటాయా, లేకపోతే సరే ఒక 5 రోజులు 10 రోజులు లేట్ అవుతుండొచ్చు. ఒకవేళ అనుకుందాం ఇన్ కేసు ఎవరైనా కేసు వేసి వెళ్ళినా కూడా గవర్నమెంట్ పర్ఫెక్ట్గా వాదన చేసి ఆర్గ్యుమెంట్ చేస్తే ఎంతసేపు. ఇప్పుడు ధరణి మీద కాళేశ్వరం ఇవన్నీ ఆగినాయా, కోర్టు పోతే కూడా కోర్టు ఏమంది, ఇది ప్రభుత్వ నిర్ణయం, ఇవేం చేయలేమన్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఏదైనా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుంది, ఒక సిటిజన్కి ఒక పౌరునికి ఎక్కడైనా ఏదైనా చట్ట పరిధిలో అన్యాయం జరిగినప్పుడు అప్పుడు కోర్టు ఇంటర్వ్యూన్ అవుతుంది. అంత తప్ప ప్రభుత్వ నిర్ణయాలు ఎక్కడ కూడా ఇంటర్వ్యూన్ కాదు. ప్రభుత్వ నిర్ణయం ఫైనల్. అది విధి విధానాలు ఎక్కడైనా తప్పు మారినప్పుడు చట్టాన్ని, అరే ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సీ చేసి గవర్నర్ నిర్ణయం ఫైనల్ అని కోర్టుకు పోలేదా, ఎందుకు పోయినామా నువ్వు? కరెక్టే కదా, అక్కడేమో నీ మాట చెల్లుబాటు. అదే అంటున్నాను, వాళ్ళకి అవసరాలు ఉన్న చోట ఎంత గట్టిగానైనా వాదన చేస్తారు, ఎంత తక్కువ రోజుల్లో అయినా డెసిషన్ తేవడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇట్లాంటి విషయాల్లో కోర్టు కేసులు అడ్డం వస్తే వద్దొద్దు అని చెప్తా ఉంటారు. కోర్టు కేసులు దీంట్లో చాలా స్పష్టంగా 21వ పేజీలో వాళ్ళు చెప్పిన ప్రకారము వాళ్ళు ఏం చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఫైనల్ డెసిషన్ కమిషన్దే. ఇది ఏది మార్పులు చేసినా, క్యాన్సిల్ చేసినా, లేకపోతే ఇంకా మాడిఫికేషన్ చేసినా వాళ్ళదని వాళ్ళే చెప్పిన తర్వాత కోర్టు ఎక్కడిదిగా. కోర్టు దీంట్లో ఇన్వాల్వ్ కాదు. వీళ్ళు చేతగాని వీళ్ళు మొండికి పోయి వీళ్ళు దీని వెనుక వాళ్ళ యొక్క హిడెన్ ఎజెండా ఏదో పెట్టుకొని చేస్తున్న తప్ప దీంట్లో ఏముంది. వాళ్ళు ఏమైనా పోస్టులు పెంచమన్నారా? 563 నువ్వు అన్నావు, దాని ప్రకారమే వాళ్ళు అంటున్నారు. 1:50 కాకుండా 1:100 అయితే ఆ 100లో ఎవడైతే వాళ్ళు అవుతారు, అంతే కదా. ఏముంటుంది పోస్ట్ అయితే గదే కదా. అసలు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది అసలు జస్ట్ ఇది ఏంటంటే మనము బియ్యం అన్నం వండే ముందు రాళ్ళేరినట్టే, అది అంతే. బియ్యం అడిగినట్టు కూడా కాదు. అవును, కరెక్టే. రాళ్ళేరుకున్నట్టు.
కాబట్టి వాళ్ళు ఎంత చూడండి వాళ్ళ మొర ఎట్లా విన్నవించుకుంటారు, ఎన్ని విషయాలను దీంట్లో ముందుకు తీసుకొచ్చారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అండ్ ఇంకొక విషయం గమనించాలి. ఇప్పుడు గ్రూప్ 1 ఫస్ట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, అవును, అది రద్దయింది. గ్రూప్ 2 రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, అక్కడనే వాళ్ళు కొంతమంది ఫస్ట్ లో అర్హత సాధించి సెకండ్ లో అర్హతను కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండిట్లో అర్హత సాధించి ఇప్పుడు కోల్పోయిన వాళ్ళు కూడా పాపం చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత మెంటల్ స్ట్రెస్ కి మానసిక సంఘర్షణకు గురై కూడా వాళ్ళు ఈ ఎగ్జామ్ లో వాళ్ళు ఛాన్సెస్ కోల్పోయి ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ రాసిన చూడండి, సివిల్స్ లో యూపీపీఎస్సీలో ఈ అభ్యర్థి ఇది ప్రిలిమ్స్, ఇది మెయిన్స్. ఈ టీనా దాబీ 82 మార్కులు వచ్చినాయి ఇక్కడ. ప్రిలిమ్స్ లో 82 వచ్చినాయి. ఆల్ ఇండియా మళ్ళా మెయిన్స్ లో పోతే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే మరి 82 వచ్చింది కాబట్టి ఎక్కడ రిక్రూట్మెంట్ ఇది యూపీఎస్సీలో. అంటే ఇప్పుడు ఈమె మహితా శర్మ 150 మార్కులు వచ్చింది ఇక్కడ, ఏది ప్రిలిమ్స్ లో. ఇక్కడ మెయిన్స్ కి వచ్చేసరికి 300 వచ్చినాయి. ఇది ప్రిలిమ్స్ అనేది అసలు ఇది ఎగ్జామే కాదు. మెయిన్స్ అనేదే నీకు ఇది ఎంత మార్కులు, ఇది 900 మార్కులు టైటిల్లోనే ఉంది కదా, ప్రిలిమినరీ మెయిన్స్ అని. మరి అవును, మరి ఇవన్నీ వాళ్ళు ఎంత స్టడీ చేసి ఎంత ఇన్ఫర్మేషన్ తెచ్చిండ్రు వాళ్ళు. వీళ్ళకి ఏం సమస్య వచ్చింది వాళ్ళు అడుగుతున్నది ఒక్కటే. వాళ్ళు చాలా బ్రహ్మాండమైన మనందరిని అడుగుతున్నారు, లాజిస్టిక్స్ వర్సెస్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఎంత గొప్ప మాట ఇది, మానవత్వం. వాడు ఇప్పుడు మహేందర్ రెడ్డి ఏమంటాడు అంటే చాలా మంది పోయి అడిగితే, లాజిస్టిక్స్ మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, 50 మందిని చేసే బదులు 100 మంది చేయాలంటే ఎంత స్టాఫ్ కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుంది, లాజిస్టిక్స్ గురించి మాట్లాడుతున్నారు. అన్యాయం ఇది. వాళ్ళు నాకు చాలామంది జర్నలిస్ట్తో కూడా అడిగినా, తర్వాత చాలామంది పొలిటీషియన్లతో కూడా అడిగినా, ఏందా ఎందుకు ఇంత దుర్మార్గంగా మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఏమైనా 1000 పోస్టులా, మళ్ళీ తిప్పి కొడితే 563 పోస్టులే కదా. అంటే లాజిస్టిక్స్ విషయానికి వచ్చినా కూడా 563 పోస్టులు ఇంటూ 100 కదా. ఇప్పుడు వాళ్ళు అన్న, ఇప్పుడు 563కి వీళ్ళు ఎంతమందిని పిలుస్తున్నారు, 563 ఇంటూ 50 మంది అంటే దగ్గర వాళ్ళు 30,000 మంది పిలుస్తారు. ఈ ఇంకొక 30,000 ఎక్కువ అవుతారు. అదే అంటున్నాను నేను కూడా. అంతకంటే ఎక్కువ ఏమున్నది ఆడ. 3 లక్షల మంది విలువమంటలేరు కదా, ఎగ్జామ్ రాష్ట్ర అందరిని విలువమంటలేరు కదా. నీకు ఇంకా దీన్ని ఇట్లా స్క్రీనింగ్ చేయడం వల్ల టాలెంటెడ్ వాళ్ళు ఇంకెక్కువ మందిలో కాంపిటీషన్ పెడితే టాలెంట్స్ అనేది ఇంకెక్కువ నీకు ప్రూవ్ అవుతుంది. నీకు రేపు పాలనలో నీకు మంచి మెరిట్ వాళ్ళు వస్తారు నీకు. వాళ్ళు లాజిస్టిక్స్ అనే పదం వాడుతున్నారంటేనే అసలు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది అర్థమవుతున్నది మనకి. చాలా అంటే చాలా బాధాకరమైనది.